మనం చెప్పుకోవచ్చండి. రైట్ సార్. సరే, అయితే పీఓకేలో వారం గడుస్తున్నా కూడా ప్రజల తిరుగుబాటుని పాక్ ఆర్మీ నిలువరించలేకపోతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే పీఓకే నుండి పాక్ వేరుబడినట్లే అని అనుకోవచ్చు మనం. ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీన్ని POJK అని కూడా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కూడా మనం పిలుస్తాం. కాకపోతే అది పాకిస్తాన్ ఏం చెప్పిద్దంటే ఇది ఆజాద్ కాశ్మీర్, ఇది స్వతంత్ర కాశ్మీర్ మాలో ఉంది అనేది అది చెప్పుకుంటుంది. ఇప్పుడు ఈ POKలో ప్రజల తిరుగుబాటు ఎంతటి ఘోరంగా ఉందంటే ఎంటైర్ ఒక పాకిస్తాన్ ఇప్పుడు అకార్డింగ్ టు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం 12వ ప్లేస్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రజల తిరుగుబాటుని అణచివేయలేకపోతుంది అనేది అక్కడ చాలా రిపోర్ట్లు బట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు POK అనేది 83,000 చదరపు కిలోమీటర్ల ఉంటుందండి. ఇందులో ఆజాద్ అంటే ఈ ఆజాద్ కాశ్మీర్ అనేది ఏంటంటే నార్త్లో ఉంటుంది, అంటే ముజఫరాబాద్ ఈ వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది. ఇది 13,279 స్క్వేర్ కిలోమీటర్లో ఉంటుంది. వేరే గిల్జిట్ బల్టిస్తాన్ ఏంటంటే ఈ 72,479 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 83,000 చదరపు కిలోమీటర్లో 80 లక్షల దాకా ప్రజలు, ముఖ్యంగా 99% ముస్లింలు. కానీ వాళ్ళు ముస్లింసే కానీ గుజార్ కమ్యూనిటీకి భారతదేశంతో సాంస్కృతికి ఎక్కువ బంధం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను విషయాన్ని. ఇప్పుడు ఈ POK ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్, భారతదేశంలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం 2,22,220 చదరపు కిలోమీటర్లో 183,000 అటు ఉంటుంది. మిగిలిన భారత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, ట్రైన్ సర్వీసులు, రైల్వేలు, మోడర్న్ రవాణా సదుపాయాలు. రీసెంట్గా ఈ జోజిల్లా పాస్లో 100 టన్నెల్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. టూరిజం ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, IT ఈ యొక్క యూత్కి ఒక నూతన ఉత్తేజం ఎక్కడుంటే అటువైపున POKలు ఏంటంటే ఒక మధ్యయుగంలాగా అణచివేత అనమాట. అసలు ప్రజాస్వామ్యం లేదు, వాళ్ళకి హక్కులు లేవు, ఏమీ లేదు, రక్షణ కూడా లేదు. చాలా దారుణమైన పరిస్థితి. అందుకనే ఇటువైపు జమ్మూ అండ్ కాశ్మీర్ని చూసి అటువైపు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మమ్మల్ని అవసరమైతే ఇండియాలో కలిపేమని. ఒక 6 నెలల క్రితం కూడా ఇది జరిగిందనమాట. సోషల్ మీడియాలో ఇండియాలో ఉంటే ఎంత బాగుండు అనే ఒక పీపుల్ అక్కడ, ముఖ్యంగా యూత్ జెన్జీ ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మనం చాలాసారి సోషల్ మీడియాలో చూడొచ్చు అనమాట. ఇప్పుడు అక్కడ POK ఒక భయానకమైన వాతావరణం. పాక్ ఆర్మీ ఎంతో కాల్పులు జరుగుతుంది. రీసెంట్గా 30 మంది చనిపోవడం, తర్వాత మళ్ళీ నిన్నటికి నిన్న 16 మంది చనిపోయారని తెలుస్తుంది. కానీ ఆ అఫీషియల్ ఫిగర్సే. కానీ అన్అఫీషియల్గా ఏంటంటే అనధికారికంగా అక్కడ కొన్ని 100 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు. ఉద్యమకారుల్ని ఇళ్లల్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ అటాకులు చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళ మీద బౌంటీలు అంటే తలకింతని ప్రకటించడం అనేది కూడా ఫోటోల్లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ముఖ్యంగా ఈ జమాయిత్ అవామీ, ఇది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC ఆధ్వర్యంలో అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు, సివిల్ సొసైటీ ఒక ఆర్గనైజేషన్ కింద ఏర్పడింది. దాన్ని పాకిస్తాన్ ఏంటంటే బ్యాన్ విధించింది. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అందుకనే పీపుల్ తిరగబడుతున్నారు. గిల్జిట్ బల్టిస్తాన్లో ఎలక్షన్ వద్దని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక యాక్ట్ 1974లో వచ్చిన ఒక యాక్ట్ని పాకిస్తాన్ సవరించి ఈ POK అవుట్ సైడర్స్, ముఖ్యంగా సింధ్, పంజాబ్ ప్రావిన్స్ నుంచి కూడా 15 మంది ఎవరైతే ఇక్కడికి ఇమిగ్రెంట్స్ వచ్చారో వాళ్ళ నుంచి 15 సీట్లు, 43 సీట్లు 15 సీట్లు అవుట్ సైడర్స్కి ఇస్తే ఇక POK ప్రజల ప్రాతినిధ్యం ఉండదని వాళ్ళు విప్లవం చేస్తున్నారు. యూత్ నిరుద్యోగం, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ముఖ్యంగా POKలో చెప్తే రావల్కోట్లో ఒక పెద్ద వేలాది మంది గుమ్మికూడు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం అనేది మనకు ఫోటోగ్రాఫ్స్లో మనం చూడొచ్చు. రావల్కోట్, తర్వాత ఇటు ముజాఫరపూరు, మీర్పూరు, తర్వాత కోట్లీ, తర్వాత బింబా, ఈ సిటీలు ఏంటంటే అట్టుడుకుపోతున్నాయి పీపుల్తో. పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే అకృత్యాలు 1971లో బంగ్లాదేశ్లో చేసిన అకృత్యాలు అక్కడ చేస్తున్నాయి. కానీ అసీం మున్నీర్ యొక్క ఈ ఆర్మీ ఏంటంటే ఇది తట్టుకోలేని ఒక పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లో జారిపోయింది. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ అక్కడ పోలీసు, లోకల్ పోలీసు, తర్వాత చైనా ఆర్మీ కూడా ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కొన్ని 100 కిలోమీటర్లు POK ద్వారా వెళ్తుందనమాట. అక్కడ చైనా ఆర్మీ కాపలా కాస్తుంది. అంటే ఒక రకంగా చైనా ఆర్మీ కూడా కొన్ని టాక్టిక్స్ అక్కడ ఇవ్వడం వల్ల POK ప్రజల మీద అకృత్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్, చైనా ఆర్మీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మా యొక్క దోపిడీ జరుగుతుంది, మా ఓనర్లు అంటూ ఇటు నీలం వ్యాలీ, తర్వాత జమ్మూ జీలం వ్యాలీ, తర్వాత సింధు వ్యాలీల్లో ఇక్కడ భయంకరమైన ఒక తిరుగుబాటులు. ఈ తిరుగుబాటుని ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండింగ్ న్యూస్ కింద తయారైంది. ఏంటంటే పాకిస్తాన్ అకృత్యాలు. అసలు గిల్జిట్ బల్టిస్తాన్లో ఎలక్షన్ ఏంటి? పాకిస్తాన్లోనే ఎలక్షన్ ఉండవు, చైనాలో ఎలక్షన్స్ ఉండవు,
గిల్జిట్ బల్టిస్తాన్ అది ఎలక్షన్ పెట్టడం ఏంటి? ఇట్స్ ఏ జోక్ అనమాట, డెమోక్రటిక్ జోక్ అని చెప్పుకోవచ్చు. దారుణమైన పరిస్థితి. ఇక పీఓకే పాకిస్తాన్ చేజారిపోతుందా అనే ఒక పరిస్థితి అక్కడ దాపురించింది. మరి ఇండియా ఏ వ్యూహంతో వెళ్తుందనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. రైట్. సరే, అయితే భారత్లో అక్రమంగా చొరబడిన కొంతమంది చొరబాటుదారులను